అస్సలాము అలైకుం రహ్మతుల్లాహి వబరకాతుహు. అల్లాహ్ యొక్క శాంతి, కరుణ మరియు ఆశీర్వాదాలు మనందరిపై వర్షించుగాక. నేను మీ సిస్టర్ జరీన్. అల్హమ్దులిల్లా, కొన్ని రోజుల్లోనే మనం రంజాన్ నెలకు చేరుకోబోతున్నాం. అయితే ఈ గొప్ప అతిథి చాలా త్వరగా వస్తాడు మరియు త్వరగా మనల్ని విడిచిపెడతాడు. కాబట్టి ఈ ఆశీర్వాద రోజుల్ని మనం ఎప్పుడూ వృధా చేసుకోకూడదు. సరే, వృధా చేసుకోవద్దు అన్నారు కదండి, మరి ఎలా వీటిని గడపాలి అంటే ఇప్పటి నుండే మనం మనల్ని రంజాన్ కోసం ప్రిపేర్ చేసుకోవాలి. ఇంట్లో ఉన్న సిస్టర్స్ అందరూ ఏం చేస్తారు, రంజాన్ వస్తుంది అంటే ఇల్లు దులపడం, ఇల్లు క్లీన్ చేయడం, అన్ని పనులను చేసేసి రంజాన్కి ప్రిపరేషన్ అయిపోయింది అనుకుంటారు. కానీ అన్నిటికంటే ఇంపార్టెంట్ ప్రిపరేషన్ ఏంటి అంటే మన మనసును తయారు చేయడం, రంజాన్లో మరింత అల్లాహకు దగ్గర అవడానికి ప్రయత్నించడం. దానికోసం ఏం చేయాలి అంటే ఇప్పటి నుండే సున్నత్ మరియు నఫిల్ నమాజులను కూడా మనం ప్రతిరోజు చదివే అలవాటును చేసుకోవాలి. దీనివల్ల ఏమవుతుంది అంటే రంజాన్లో మనం నమాజ్ చేయడం మనకి మరింత సులభం అయిపోతుంది. ఇప్పటి నుండే రోజు మనం చదివే ఖురాన్ని మరింత కొంచెం ఎక్కువ చదవడానికి ప్రయత్నించాలి. దీని ద్వారా రంజాన్లో ఖురాన్ పఠించడం ఇంకా సులభం అయిపోతుంది. రంజాన్కు సంబంధించిన ముఖ్యమైన తీర్పులు కానీ, రంజాన్కి సంబంధించిన విషయాలను కానీ ఇప్పటి నుండే తెలుసుకోవడం ప్రారంభించాలి. అంటే రోజా వేటి వల్ల భంగం అవుతుంది, సెహరీ ఏ టైం లోపలనే ఫినిష్ చేసుకోవాలి, ఒకవేళ మర్చిపోయి తినేస్తే నా రోజా భంగం అవుతుందా లేదా, ప్రతిదీ రంజాన్కి సంబంధించిన ప్రతి విషయము కూడా ఇప్పటి నుండే తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి. దీనివల్ల ఏమవుతుంది అంటే మీ ఇబాదతులు అనేవి రంజాన్ నెలలో మంచిగా ఆచరించగలుగుతారు. ఇంకా ఒక బుక్లెట్ కానీ, ఒక పీడిఎఫ్ కానీ ఏదైనా రెడీ చేసి పెట్టుకోవాలి. దాంట్లో ఏముండాలి అంటే క్రమం తప్పకుండా నేను ఈ రంజాన్ మాసం అంతా అల్లాహకి దగ్గర అవ్వడానికి ఏ దువాలు చదువుకోవాలి, సుబా షామ్కి అజ్కార్ అంటే ఉదయం మరియు సాయంత్రం చదివే దువాలు ఏమేమి ఉన్నాయి, అవి అరబిక్లో చదవడం రాని వాళ్ళు అట్లీస్ట్ తెలుగులో రాసుకునైనా చదవడానికి ప్రయత్నం చేయాలి. చదవడం అంటే చదివేస్తూ వెళ్ళడం కాదు, అర్థం చేసుకుంటూ దాన్ని అల్లాహతో అడగాలి. నెక్స్ట్, మీరు ఏవైతే దువాలు అల్లాహని అడగాలి అని కోరుకుంటారో వాటన్నిటినీ కూడా ఒక లిస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోండి. ఎందుకు అంటే కొన్నిసార్లు మనం దువా అడుగుతూ ఉంటాం, అల్లా తలని దువా అంతా అయిపోయిన తర్వాత మనకు అనిపిస్తుంది, అరే నేను ఆ దువా అడగడం మర్చిపోయానే, లేదా నా ఫ్రెండ్ దువా చేయమని అడిగింది, వాళ్ళ గురించి అల్లాతో అడగడం మర్చిపోయానే అని అనుకుంటాం. కాబట్టి దువా కోసం కూడా ఒక లిస్ట్ ప్రిపేర్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే ఇది చాలా గొప్ప నెల. ఈ నెలలో మనం అల్లా సుబ్హానహు వ తఆలాను ఏది అడిగినా అల్లా సుబ్హానహు వ తఆలా మనకి ప్రసాదిస్తాడు. ఎవరి మీదైనా గ్రడ్జ్ ఉంది, పగ ఉంది, లేదా వాళ్ళంటే మనకి ఇష్టం లేదు, మనం వేరే ఒకరితో అసూయను కలిగి ఉన్నాము అంటే ఇలాంటి చెడు లక్షణాలన్నిటి నుండి అల్లాహతో ఇప్పుడే తౌబా చేసుకుని మంచి మనసు ప్రసాదించమని అల్లాహను వేడుకోండి. మీకు ఎవరైతే అన్యాయం చేశారో వాళ్ళందరినీ అల్లాహ్ కోసం క్షమించేయండి మరియు పూర్తి ముస్లింల కోసం అల్లాహ్ని క్షమించమని ప్రార్థించండి. ఈ రంజాన్లో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నా పాపాలను కంపల్సరీగా క్షమిస్తాడు. నేను ఇప్పటికంటే నెక్స్ట్ రాబోయే రోజుల్లో నేను మరింత అల్లాహకు ఇష్టమైన విధంగా నా జీవితాన్ని గడుపుతాను అని తౌబా చేసుకోండి. అల్లాహతో గట్టి విశ్వాసాన్ని కలిగి ఉండండి. ఈ రంజాన్లో నేను మంచి ముస్లిం అవుతాను అని నిశ్చయించుకోండి. రంజాన్ నెల అనేది ఒక జాక్పాట్ లాంటిదన్నమాట. జాక్పాట్లో ఏంటి అంటే ఆడిన ప్రతి ఒక్కళ్ళు అయితే ఏమీ గెలవరు, కానీ రంజాన్ నెలలో ఎవరైతే పాల్గొంటారో, ఎవరైతే రోజాలు పెడతారో, ఎవరైతే అల్లాహతో మంచి నియతతో అల్లాహ్ను రాజీ చేసుకోవాలి అనుకుంటారో అలాంటి ప్రతి ఒక్కళ్ళు కూడా తప్పకుండా గెలుస్తారు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీ రంజాన్ యొక్క అన్ని అనుగ్రహాలు మరియు ఆశీర్వాదాలు అనుగ్రహించుగాక. ఆమీన్.